మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత ఆర్థిక పరంగా ఒత్తిడి పెరగవచ్చును. అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి లోపల శుభవార్తను వింటారు. ప్రయత్నాలు కొంతవరకు మీకు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్కు లేదా స్థానచలనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వస్తాయి. పై అధికారుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. మేషరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. శ్రమతో కూడినటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది. మార్పులు చేర్పులు జరగవలసి వస్తే ఈరోజు మీకు కొంత కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంత కలిసి వస్తుంది. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. వృషభ రాశి వారు ఈరోజు దుర్గాదేవికి పసుపు కుంకుమ సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కొత్తగా మీరు అప్పు చేయవలసి వస్తే ఆలోచించి తొందరపడకుండా నిర్ణయం తీసుకోండి. కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. దైవ సేవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. మిథున రాశివారు ఈరోజు మహాలక్ష్మీ నమః అని చెప్పి 8 సార్లు చదువుకొని అష్టలక్ష్ములకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.